మా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు నందీశ్వరాలయం ప్రారంభించి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అతను ఎంతో భక్తి శ్రద్ధలతో విగ్రహ ప్రతిష్ఠ చేస్తే దానిలో కూడా ఫేక్ వీడియోలు తయారు చేసి ఫేక్ ప్రచారం టీడీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా హిందూ మతాన్ని పరిరక్షించడం కోసం ఎంతగానో కృషి చేసిన వ్యక్తులు మహానేత రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. తిరుపతి ప్రతిష్టను పెంచడం కోసం, దేవాలయాల అభివృద్ధి కోసం వాళ్ళిద్దరూ ఎంతగానో కృషి చేయడం జరిగింది. అసలు ఇదే విజయవాడలో 30 పైగా దేవాలయాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూల్చివేయడం జరిగింది. జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక వాటిని మళ్ళీ నిర్మాణం చేపట్టడం జరిగింది. అసలు టీడీపీ అంటేనా టెంపుల్ డెమాలిషన్ పార్టీ అన్న టైప్గా టెంపుల్స్ని డెమాలిష్ చేయడం మనం చూసాం. 1000 కాళ్ళ మండపాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు కూల్చివేయడం జరిగింది. అలాగే తీసుకుంటే జగనన్న కానీ మహానేత రాజశేఖర రెడ్డి గారు కానీ హిందూ మత పరిరక్షణ కోసం ఎంతగానో కృషి చేశారు. హిందువుల మనోభావాలు గౌరవిస్తూ ఎంతగానో ప్రజలకి అలాగే హిందువులకి ఉపయోగపడే పనులు, దేవుడి భక్తి పెంపొందించే పనులు చేపట్టడం జరిగింది. ఎందుకంటే శ్రీవాణి ట్రస్ట్ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో 4111 కొత్త దేవాలయాల నిర్మాణం మొదలుపెట్టి ఒక్కొక్క దేవాలయానికి 10 లక్షల రూపాయలు జగనన్న అందించడం జరిగింది. అందులో 80% రామాలయాలు ఉన్నాయి. అలాగే 411 కోట్లతో జగనన్న 801 పురాతన ఆలయాల పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే దుర్గా గుడి అభివృద్ధి కోసం ప్రభుత్వ నిధుల నుంచి 70 కోట్లు మంజూరు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే ఈ రాష్ట్ర ప్రజల క్షేమం కోసం దుర్గా గుడిలో రాజశ్యామల యాగాన్ని కూడా ఆ రోజు జగనన్న చేపట్టడం జరిగింది. మనందరం కూడా ఆ రాజశ్యామల యాగంలో పాల్గొనే పరిస్థితి మనం చూసాం. అలా ఎంతగానో హిందూ మత పరిరక్షణ కోసం, దేవాలయాల పరిరక్షణ కోసం జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు కృషి చేసిన పరిస్థితి మనం చూసాం.